ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? రేపో మాపో కాన్పయ్యేలా ఉంది. అలాంటప్పుడు ఒక్కదానివే వెళ్తున్నావు? ఒక్కదాన్నే లేను, తోడుగా మీ వాళ్ళని వెంట పెట్టుకుని రావాల్సిందే అంటున్నాను. ఎక్కడికి రమ్మంటున్నావమ్మా? మీ ఇంటికా? ఇదేంటి ఈమె ఎలా మాట్లాడుతుంది? పురటి నొప్పుల వల్ల కాస్త విసుగ్గా ఉందేమో. పోనీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పమ్మా, క్యాబ్ గానీ ఆటో గానీ ఎక్కిస్తాను. ఇప్పుడో అప్పుడో కాన్పయ్యేలా ఉంటే ఆసుపత్రికి వెళ్తారు. మళ్ళీ నువ్వు ఎటెళ్ళాలని అడుగుతావేంటమ్మా? వెళ్ళు వెళ్ళు, నువ్వు గుడికి వెళ్ళాలిగా, పో. నేను గుడికెళ్తున్నానని నీకెలా తెలుసు? అమ్మవారి మొక్కుంటేనే కదా ఇలాంటి చీర కట్టుకునేది. ఎన్ని పూజలు చేసినా నా మొగుడిలా నీ మొగుడు కూడా అన్ని విషయాలు పంచుకోడు. విశాల్ బాబు గారి గురించి నీకు తెలియకుండా మాట్లాడుకు. నీ చిరాకుని మా మీద చూపిస్తున్నావు. ఆటోని పిలుస్తానన్నావు కదా. నా మాట వినేంత ఓపిక కూడా లేదు నీకు. ఆగుతున్నావా అసలు? నీ కూతురు గురించి తెలుసుకోవాలని లేదా నీకు? అమ్మా, పురిటి నొప్పులు ఎక్కువవుతున్నాయి తల్లు. నా పెద్ద కూతురు గురించి నీకు తెలుసా? చెప్పమ్మా, చెప్పు. ముందు నా కాన్పు కానివ్వు, తర్వాత చెప్తాను. అమ్మా, అయ్యో, ఇక్కడ ఒక్క బండి కూడా రావడం లేదే. అమ్మా అమ్మా, అయ్యో కొంచెం ఓర్చుకో. ఆ చెట్టు దగ్గర కూర్చుందువు గాని రామ్మా. నా వల్ల కాదు, ఇక్కడ కాన్పోతుంది. అమ్మా, ఎండ పడకుండా చూస్తావో, నలుగురి కంట పడకుండా చూస్తావో నీ ఇష్టం. అమ్మా అమ్మా, అయ్యో అయ్యో, అమ్మా ఇప్పుడెలా? అమ్మా, ఇక్కడ ఎలా కాన్పు చేయడం? ఎండ పడకుండా పైన పట్టడానికి ఏమీ లేదు, ఎవరు చూడకుండా కట్టడానికి ఏమీ లేదు. ఎలా చేయనమ్మా నీ కాన్పు? మీ అత్త చీరలు ఎక్కడున్నాయో తీసుకొచ్చి చుట్టూ చుట్టూ. గాయత్రమ్మ గారి చీరలా? అవునమ్మా. నీకెలా తెలుసు? అమ్మా, అయ్యో అయ్యో అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.